హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం డాకర్ వాల్యూమ్స్ తెలుసుకుందాం. అసలు డాకర్ వాల్యూమ్స్ ఎందుకు వాడతాం? టు రిప్లికేట్ ద డేటా వీ నీడ్ టు యూస్ డాకర్ వాల్యూమ్స్. అంటే మనము ఒక కంటైనర్లో క్రియేట్ చేసాం. ఆ కంటైనర్లో వాల్యూమ్ ఏదైనా డేటా ఉంది. ఆ డేటా ఇంకొక కంటైనర్ యొక్క ఆ, తో షేర్ చేయాలన్నా, ఈ దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవాలన్నా దేని ద్వారా యూజ్ చేసుకుంటామంటే డాకర్ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ దీంట్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేస్తాం. టు రిప్లికేట్ ద డేటా వీ నీడ్ టు యూజ్ డాకర్ వాల్యూమ్. వాల్యూమ్స్ అలౌస్ పెర్సిస్టెంట్ స్టోరేజ్ ఫర్ కంటైనర్స్. అంటే ఈ ఒక ఈ వాల్యూమ్స్ అనేది స్టోరేజ్ లాగా మనకి కంటైనర్కి స్టోరేజ్ లాగా యూజ్ అవుతాయి. హెల్ప్స్ ఇన్ డేటా షేరింగ్ అండ్ బ్యాకప్ అక్రాస్ ద కంటైనర్స్. డేటా షేరింగ్ కోసం, బ్యాకప్ డేటాని బ్యాకప్ చేయడం కోసం ఈ కంటైనర్స్ యొక్క వాల్యూమ్స్ని మనం యూజ్ చేస్తాం. వాల్యూమ్ ఈజ్ సింప్లీ ఏ డైరెక్టరీ ఇన్సైడ్ ద కంటైనర్. అసలు వాల్యూమ్ అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. అసలు వాల్యూమ్ అంటే ఏమి లేదు, సింపుల్ ఒక డైరెక్టరీ. అది కంటైనర్లో ఉండే డైరెక్టరీ అని. డిక్లేర్డ్ వైల్ క్రియేటింగ్ ద కంటైనర్. కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు మనం డిక్లేర్ చేసుకోవచ్చు వాల్యూమ్ని. ఇది ఈ వాల్యూమ్ అనేది మనం స్టాప్ చేసిన, కంటైనర్ని డిలీట్ చేసిన, ఇది అంతే ఉంటుంది అన్నట్టు. ఇది డిలీట్ కాదు. వీ కెన్ నాట్ క్రియేట్ ఫ్రమ్ ఆల్రెడీ రన్నింగ్ కంటైనర్స్. మనము ఆల్రెడీ కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత దానికి వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే మనం చేయలేము. వాల్యూమ్ క్రియేషన్ ఫ్లో. Declare the volume, share the volume between the containers. Volumes are created at the container startup using -v or in Docker file. అంటే మనం క్రియేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే, మనం కమాండ్ రాస్తాం కదా, డాకర్ రన్ అని కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు -v అనే ఇచ్చి ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్ కంటైనర్లో ఆ ఫోల్డర్ అనే వాల్యూమ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అందులోను మన డాకర్ ఫైల్ కూడా యూజ్ చేసి కంటైనర్ని క్రియేట్ చేసుకోవచ్చు. కీ పాయింట్స్ అబౌట్ ద వాల్యూమ్స్. వాల్యూమ్ ఈజ్ క్రియేటెడ్ వెన్ కంటైనర్ ఈజ్ క్రియేటెడ్. cannot create volume from an existing container. Volumes can be shared among the multiple containers stored in Docker host, not part of the Docker image. ఇది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాయన్నీ కీ పాయింట్స్ అన్నట్టు. ఏంటి? వాల్యూమ్ ఈజ్ క్రియేటెడ్ అంటే వాల్యూమ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అవుతుంది. వీ కెన్ నాట్ క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ కంటైనర్. ఎగ్జిస్టింగ్ కంటైనర్కి మనం వాల్యూమ్ క్రియేట్ చేయలేము. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. మల్టిపుల్ కంటైనర్స్కి సింగిల్ వాల్యూమ్ని మనం షేర్ చేసుకోవచ్చు డేటాని. ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ చేయొచ్చు వాల్యూమ్స్. ఒకటి కంటైనర్ టు కంటైనర్. ఒక కంటైనర్ చేసుకుంటాం కదా, ఆ కంటైనర్ని ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయడం అంటే వాల్యూమ్ క్రియేట్ చేసినాం, అదే వాల్యూమ్ని ఇంకో కంటైనర్కు షేర్ చేసుకోవచ్చు. హోస్ట్ టు కంటైనర్ అంటే మనం లోకల్లో ఉండి, అంటే మనం సర్వర్లో ఉండి, మన సర్వర్లో ఉన్న దాన్ని మనం వాల్యూమ్గా యూజ్ చేసుకొని కంటైనర్కి షేర్ చేయటం. ఈ విధంగా మనం 2 వేస్లో మ్యాప్ చేసుకోవచ్చు. క్రియేట్ వాల్యూమ్స్ యూజింగ్ ద కమాండ్స్. ఇది బేసిక్ కమాండ్ అన్నట్టు. ఇది డోకర్ రన్ -v మై వాల్యూమ్. ఇది ఎక్కడ కోలన్ ఎక్కడ క్రియేట్ అవ్వాలో కంటైనర్లో ఆ ఫోల్డర్ ఇచ్చుకుంటాం, అండ్ కంటైనర్ నేమ్ ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అవుతుంది. అందులోను మళ్ళీ డోకర్ వాల్యూమ్ క్రియేట్ ఎక్స్ప్లెనేషన్ అంతే, సింపుల్ ఎగ్జాంపుల్గా. డోకర్ ఫైల్ యూజ్ చేసుకుని ఎలా చేస్తామంటే, ఇది సింటాక్స్ వాల్యూమ్ డబుల్ కోట్స్, ఇన్సైడ్ డబుల్ కోట్స్ మనం ఎక్కడ క్రియేట్ అవ్వాలనేది అక్కడ ఇచ్చేస్తాం అన్నట్టు.
అక్కడ మనకు వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అబౌట్ వాల్యూమ్స్ అండి. దీంట్లో ఎక్స్ట్రా పాయింట్స్ ఏంటంటే మనం దీన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. చూస్తూ మనకి ఏదైనా ఛాలెంజెస్ ఫేసింగ్ అయితే మనం అక్కడ చూద్దాం. దీనికి ప్రజెంట్ మనం AWS అకౌంట్లో లాగిన్ అవ్వాలి కదా. ఆల్రెడీ లాగిన్ అయ్యాను. EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టాన్సెస్. నేను ఇమేజ్ని ఏమి ఇచ్చుకుంటున్నా అంటే వాల్యూమ్ అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ట్విట్టర్ ఉందో లేదో చూసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా వర్క్ అయిపోయిన తర్వాత టెర్మినేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లేకుంటే బిల్డింగ్ అనేది 3 అవర్స్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, లాంచ్ విజార్డ్ 2. దీని తర్వాత సింపుల్గా లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇన్స్టాన్సెస్ మీద క్లిక్ చేయండి. రన్నింగ్లోకి వచ్చిందో లేదు చూద్దాం. రన్నింగ్లోకి వచ్చేసింది. దీనికి మనం ఇప్పుడు కనెక్ట్ అవుదాం. SSH. ఇప్పుడు క్లియర్ చేద్దాం. పేస్ట్ ద కమాండ్ హియర్ అండ్ ఎంటర్. మనం వెళ్ళాం. sudo -i అంటే సూపర్ యూజర్కి మారాం. install -docker -y. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి. సిస్టమ్ ctl స్టార్ట్ docker ఇన్స్టాల్ చేయి, మళ్ళీ అందులోనూ ఒకేసారి స్టార్ట్ కూడా చేయని మనం కమాండ్ ఇచ్చామన్నట్టు. ఇన్స్టాల్ అయిపోయి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్లియర్ చేసి మనం బేసిక్ వాల్యూమ్ని క్రియేట్ చేద్దాం. -v యూజ్ చేసి ప్రజెంట్ మనము క్రియేట్ చేద్దాం. docker run -itd -name. ఏం నేమ్ ఇద్దాం? కంటైనర్ 1 ఇద్దాం. వాల్యూమ్ క్రియేట్ చేయాలనుకుంటే ఏమో కమాండ్ చెప్పాము, -v. ఏ ఫోల్డర్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? అంజి అనే ఫోల్డర్లో. అంటే కంటైనర్ లోపల అంజి అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అది డోకర్ వాల్యూమ్ అన్నట్టు. -v ubuntu ఇమేజ్ నేమ్ ఇచ్చుకుందాం. అండ్ ఎంటర్. ఇమేజ్ క్రియేట్ అవుతుంది, వాల్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది. మనం ఇప్పుడు వాల్యూమ్ క్రియేట్ అయిందో లేదో ఎలా చూసుకుంటాం? docker వాల్యూమ్ ls. ఇది క్రియేట్ అయింది. ఈ వాల్యూమ్ దీనిదే అని ఎలా తెలుసుకుంటాం? మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. తెలుసు కదా మనకి, docker inspect
కంటైనర్ 1 లాస్ట్లో EF82 గుర్తుపెట్టుకోండి. EFT82 వాల్యూమ్స్. ఇందులో వాల్యూమ్స్ ఎక్కడ ఉంది చూసి వాల్యూమ్ చూడండి. EF82 వాల్యూమ్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు మనం కంటైనర్ క్రియేట్ అయింది కదా, ఇమేజ్ ఉబుంటు ఇమేజ్ క్రియేట్ అయిందా చూద్దాం. డాకర్ ఇమేజెస్ అండ్ డాకర్ పిఎస్ కంటైనర్ కూడా క్రియేట్ అయింది, రన్నింగ్లో ఉంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి చూద్దాం అంజీ ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా. డాకర్ EXEC -IT కంటైనర్ 1 బ్యాష్ లోపలికి వెళ్ళాం. LS కొట్టండి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. చూడండి అంజీ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందా. ఇక్కడ మనం ఇప్పుడు కంటైనర్ 1లో వాల్యూమ్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు కంటైనర్ 2 క్రియేట్ చేసి ఈ వాల్యూమ్ని దానికి షేర్ చేద్దాం. దానికి ఏ కమాండ్ అంటే డాకర్ రన్ -itd -name కంటైనర్ 2 -privileged స్పెల్లింగ్ బాగా చూసుకుని ప్రివిలైజ్ ప్రివిలైజ్డ్ ఈక్వల్ టు ట్రూ, ప్రివిలైజ్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చి వాల్యూమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుండి కంటైనర్ 1 నుండి ఉబుంటు అని ఇచ్చుకుంటున్నాం. ఇమేజ్ని ఉబుంటు అంటే తెలుసు కదా, సింగిల్ ఇమేజ్ నుంచి మల్టిపుల్ కంటైనర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి కమాండ్ డాకర్ రన్ -itd -name కంటైనర్ 2 ప్రివిలైజ్డ్ టు ఓకే ఉబుంటు ఓకే ఫైన్ అండ్ ఎంటర్. డాకర్ సారీ స్పెల్లింగ్ తప్పించాము, ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా టైప్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, స్పెల్లింగ్స్ మిస్టేక్ కొంచెం కమెంట్స్. చూడండి ఇప్పుడు కంటైనర్ క్రియేట్ అయింది. మనం ఇప్పుడు కంటైనర్స్ క్రియేట్ అయినా లేదో చూద్దాం. సెకండ్ కంటైనర్ డాకర్ పిఎస్ ఎగ్జాక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కంటైనరు మనకి కంటైనర్ 2లో ఉందో లేదో చూద్దాం. డాకర్ EXEC -IT కంటైనర్ 2 డాష్ కంటైనర్ 2లోకి వెళ్ళాం. ఇప్పుడు LS ఇద్దాం. చూడండి అంజీ అనే ఫోల్డర్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటి షేరింగ్ అంటే ఏంటి, ఒక కంటైనర్లో ఏ డేటా క్రియేట్ చేసినా ఇంకొక కంటైనర్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం కంటైనర్ 2లో ఉన్నాం. అంజీ ఫోల్డర్లోకి వెళ్తే 4 ఫైల్స్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ వరుణ్ 5 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. 1.5.txt అండ్ ఎంటర్. చూడండి 5 ఫైల్స్ క్రియేట్ అయినా. మనం ఇప్పుడు కంటైనర్ బయటకు వచ్చేద్దాం. కంటైనర్ 2లోకి వెళ్ళి సేమ్ ఫైల్స్ ఉన్నాయో లేదో చూద్దాం. డాకర్ EXEC -IT కంటైనర్ 1 డాష్ కంటైనర్ 1లోకి వచ్చాం. LS ఉంది కదా, CD అంజీ LS. చూడండి
ఇందాక కంటైనర్ 1లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో కంటైనర్ 2లో కూడా అవే ఫైల్స్ మనకు వచ్చాయి. ఈ విధంగా మనము షేర్ చేసుకోవచ్చు కంటైనర్ టు కంటైనర్. ఇప్పుడు హోస్ట్ టు కంటైనర్. హోస్ట్ అంటే ఏంటో తెలుసు కదా, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. డాకర్ని ఎక్కడైతే ఇన్స్టాల్ చేసావో అది హోస్ట్ అవుతుంది. అంటే మనం ఎగ్జిట్లోకి వెళ్తే రూట్ ఫోల్డర్ ఉంది కదా, ఇది హోస్ట్ అవుతుంది. మనం ఏదైతే కంటైనర్ క్రియేట్ చేస్తామో దానికి అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకుందాం, కంటైనర్ 3. ప్రజెంట్ ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఏ ఫైల్స్ లేవు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. mkdir అని అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. దీన్ని మనం మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా, వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ క్రియేట్ చేశా. ఈ డైరెక్టరీని వాల్యూమ్గా మన కంటైనర్ 3కి అటాచ్ చేద్దాం. దానికి కమాండ్ ఏంటంటే డాకర్ దీంట్లోనే కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం, ఇంకా కొంచెం అర్థమయ్యేలాగా ఉంటుంది. టచ్ TCS Pro and Infosys. 3 మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇక్కడ ఉన్న రూట్లో క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ వాల్యూమ్ని దానికి అటాచ్ చేద్దాం. అంటే ఈ ఫోల్డర్ని మనం కంటైనర్ 3కి అటాచ్ చేద్దాం. డాకర్ రన్ -itd -name container 3 -v ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏదైతే ఉందో దాన్ని మనం అటాచ్ చేయమని చెప్దాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ క్యాపిటల్ లెటర్లో ఇచ్చుకోవాలి. // మనం ఎక్కడ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఏ ఫోల్డర్ ఇస్తున్నా అంటే సాయి అనే ఫోల్డర్లో కంటైనర్లో అని, ఆ ఫోల్డర్లో ఈ కంటైనర్ సాయి అనే ఫోల్డర్కి అటాచ్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఉబుంటు అనిద్దాం. చలో రండి. సారీ, ఎవ్రీ టైం మనం స్పెల్లింగ్స్ తప్పు చేస్తున్నాం. రాంగ్ అండ్ WT కర్లీ బ్రేస్ ట్రై చేద్దాం. కర్లీ బ్రేస్ మేబీ ఇట్ విల్ వర్క్. పర్ఫెక్ట్. కర్లీ బ్రేస్ వాడాలండి, అది కాదు. ఇప్పుడు మన కంటైనర్ 3 క్రియేట్ అయింది. ఇప్పుడు కంటైనర్ 3 రన్నింగ్లో ఉందో లేదో చూద్దాం. డాకర్ PS చూడండి, కంటైనర్ 3 కూడా రన్నింగ్లో ఉంది 12 seconds ago. ఇప్పుడు కంటైనర్ 3లోకి వెళ్ళి సాయి ఫోల్డర్ క్రియేట్ అయిందా, ఈ ఫైల్స్ దాంట్లోకి వచ్చినాయా లేదా చూద్దాం. ఇప్పుడు డాకర్ exec-it కంటైనర్ 3 bash ls. ఇక్కడ సాయి ఓకే వచ్చింది. cd సాయి ls. చూడండి, హనీ అనే ఫోల్డర్ అటాచ్ అయిందా మనకి. ఇక్కడ వాల్యూమ్ అటాచ్ అయిపోయింది. ప్లస్ లిస్ట్ ఆఫ్ చూద్దాం. హనీ ఫోల్డర్లు ఏమున్నాయి, మనం ఇందాక ఏం క్రియేట్ చేసినాం. సారీ, హోమ్ కదా
then y kcd ls ls చూడండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వచ్చాయి కదా. ఈ విధంగా మనం ఇప్పుడు కంటైనర్ బయటకు వచ్చి ఒక ఈ ఫైల్లో ఇంకొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. అవి అక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా చూద్దాం. అప్పుడు రిఫ్లెక్ట్ అయినప్పుడే కదా ఈ వాల్యూమ్ కాన్సెప్ట్ అనేది మనం డేటా షేరింగ్ అవుతుందో లేదో అని తెలుసుకున్నట్టు. ఇప్పుడు ఇంకొన్ని ఫైల్స్ ఈ ఫైల్స్తో పాటు ఇంకొన్ని ఫైల్స్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ అని 1 to 10 ఫైల్స్ ఇద్దాం. టెన్స్ డాట్ పీడిఎఫ్ ఫైల్స్ క్రియేట్ ఎల్ఎస్. చూడండి 10 ఫైల్స్ క్రియేట్ అయినా. ఇవి అక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయినాయో లేదో మళ్ళీ అక్కడికి వెళ్ళి చూద్దాం. ముందు బ్యాక్ వచ్చేద్దాం. సిడి డాట్ డాట్ అంటే 1 స్టెప్ బ్యాక్ వస్తున్నట్టు, వన్ స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాం కదా ఫోల్డర్, 1 స్టెప్ బ్యాక్ వస్తున్నట్టు. ఇప్పుడు docker exec -it కంటైనర్ 3 కదా, కంటైనర్ 3 డాష్ ls cd cd అని ls. చూడండి అక్కడ మనం క్రియేట్ చేసిన ఫైల్స్, అంటే మనం హోస్ట్లో చేసిన ఫైల్స్ కంటైనర్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయినాయి. ఈ విధంగా మనం 2 వేస్లో మనం ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడవచ్చు. ఈజీగా అర్థమైంది కదండి. ఈ అర్థం కాకపోతే ఎవరైనా కమెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చెప్తాను. దీంట్లో ఈ విధంగా అయితే మనం డాకర్ వాల్యూమ్స్ని ఎలా చూడాలి, ఎలా చూస్తామంటే దానికి ఒక కమాండ్ ఉంది. డాకర్ వాల్యూమ్ ls అని ఇస్తే చూడండి ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయో, ఏం వాల్యూమ్స్ ఉన్నాయో అనేది మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇదే కాకుండా ఇప్పుడు డాకర్ వాల్యూమ్స్, ఇప్పుడు మనం కంటైనర్ డిలీట్ చేసినా కానీ డాకర్ మనకి ఎగ్జిస్టింగ్ ఉంటుంది అన్నాం కదా. అసలు ఈ వాల్యూమ్స్ అనేవి మనకి ఏ లొకేషన్లో క్రియేట్ అవుతాయి, అంటే సిడి వేర్ లిబ్ డాకర్ ఈ లొకేషన్లో వాల్యూమ్స్ అనేది మనకి సపరేట్గా క్రియేట్ అవుతుంది. చూడండి డాకర్ వాల్యూమ్స్ కంటైనర్స్లో ఈ విధంగా ఇమేజెస్ అని ఇమేజ్లో వాల్యూమ్స్ అనేది సపరేట్గా ఇక్కడ క్రియేట్ అవుతాయి. సిడి వాల్యూమ్స్లోకి వెళ్దాం. దీంట్లో ఏముంది, మన వాల్యూమ్ క్రియేట్ అయింది చూడండి, EF82 ఫస్ట్లో మనం మాట్లాడాం. ఈ విధంగా ఈ లొకేషన్లో మనకి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం కంటైనర్ని డిలీట్ చేసి చూద్దాం ఈ వాల్యూమ్ స్టిల్ ఎగ్జిస్ట్గా ఉంటుందా లేదా అని. మనం థిరీలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డాకర్ పిఎస్ ఎన్ని రన్నింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లలో చెప్పుకున్నాం, డాకర్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ రన్నింగ్ కంటైనర్స్ని స్టాప్ చేసుకోవాలి. ఈ రన్నింగ్ కంటైనర్స్ని ఎలా స్టాప్ చేసుకుంటాం, డాకర్ స్టాప్ వాడచ్చు, కిల్ వాడచ్చు. కిల్ చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పాను కదా, కిల్ వాడదాం. కిల్ డాకర్ పిఎస్
ఐఫన్ పిఎస్ అని నేను ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే రన్నింగ్లోకి వస్తాయి కాబట్టి. లేదా ఐఫన్ ఏ అండ్ క్యూ, ఆల్ ప్లస్ క్యూ అంటే ఐడి తీసుకుంటుంది అన్నట్టు. ఎంటర్. చూడండి ఇమీడియట్గా స్టాప్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి రన్నింగ్ కంటైనర్స్ ఏమైనా ఉంటాయేమో, డాకర్ పిఎస్ ఏమీ లేవు. ఇప్పుడు స్టాప్డ్ కంటైనర్స్ ఎలా చూడాలి, పిఎస్ ఐఫన్ ఏ స్టాప్ అయిపోయినాయి 3 కంటైనర్లు. ఇప్పుడు వీటిని డిలీట్ చేయాలి ఎలా, డాకర్ డాకర్ ఆర్ఎం డాలర్ డాకర్ పిఎస్ ఐఫన్ ఏ క్యూ. ఇప్పుడు ఇవి డిలీట్ అయిపోతాయి. చూడండి డిలీట్ అయిపోయి. ఇప్పుడు డాకర్ పిఎస్ ఐఫన్ ఏ ఇవ్వండి, ఉన్నాయా, లేవు. ఇప్పుడు ఆ వాల్యూమ్ ఉందో లేదో మళ్ళీ ఆ వాల్యూమ్ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పాం, డాకర్ వాల్యూమ్ సిడి వేర్ లిబ్ డాకర్ అండ్ వాల్యూమ్స్ ఎల్ఎస్. చూడండి మనం ఈ లొకేషన్కి వచ్చాం, ఆ వాల్యూమ్ స్టిల్ అవైలబుల్ ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏ విధంగా కంటైనర్స్ డిలీట్ చేసినా ఏం చేసినా మనం ఆ డేటాని లాస్ అవ్వకుండా ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇదండి ఈ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో డాకర్ ఫైల్ నుంచి వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒకటి చూద్దాం. చూసిన తర్వాత బేసిక్ ఒక వెబ్ అప్లికేషన్ని డిప్లాయ్ ఎలా చేస్తాం డాకర్ ఫైల్ యూజ్ చేసుకొని, ఎంత ఈజీగా ఉంటుందనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.